Hi everyone, welcome back to our YouTube channel. ఈ రోజు క్రేజీ కపుల్స్ వస్తున్నారు ఇంటికి అన్నమాట. హోలీ జరిగిన అన్ని షేర్ చేసుకుందాం అని చెప్పి. మెయిన్ థింగ్ ఎందుకు వస్తున్నారు క్రేజీ కపుల్స్ అని అంటే, మన కుంభమేళా నుంచి మనం తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పాం కదా, ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అన్ని కూడా చూడాలన్నమాట. అందుకనే బట్ చిన్న ఏంటంటే, నేను కొంచెం ఒక 20 minutes లేట్ పడుతుంది. వాళ్ళు వచ్చేస్తారు, ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నారు. నాకు కొంచెం అంటే టెన్షన్ ఇన్ ద సెన్స్, లైక్ మా ఆవిడ ఆల్రెడీ 2-3 సార్లు కాల్ చేస్తుంది, తొందరగా రా అని చెప్పి. ఇద్దరం కలిసి చేయాల్సింది ఇలాగా టుగెదర్ నీలి మేఘాలలో అని. బట్ ఏంటంటే రేపు మార్నింగ్ 5 o'clockకి వెళ్తున్నానండి మార్నింగ్. అందుకని నేను డీజిల్ కొట్టిద్దామని బయటకు వచ్చాను. సో అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మా అల్లరి ఎలా ఉంటుంది, క్రేజీ కపుల్ గ్యాంగ్ కలిస్తే ఇంకా ఏమేమి కబుర్లు ఉంటాయని చూతురు కానీ. అండ్ హోలీ ఎలా జరిగింది అనేది అసలు మేము డిస్కస్ చేసుకోలేదు. చాలా ఎంజాయ్ చేసాం హోలీ. అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట. లైఫ్ లాంగ్ మెమొరబుల్ ఎపిసోడ్ ఇది హోలీది. మీరు అందరూ చూసారు కదా. అలాగే ఇక అసలు ప్రతి ఇయర్ ఇలాగే అనుకున్నాం, ఇంకా ప్రతి ఇయర్ ఇలాగే హోలీ కలవాలి చేయాలి. బికాస్ పిల్లల కోసం, పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏమేమి మాట్లాడుకుంటాము, మా కబుర్లన్నీ చూడాలి అని అంటే ఎపిసోడ్ మీరు చూడాల్సిందే. చూసారా ఫుల్ మూన్ ఎంత బాగుంది కదా. చలో దెన్ ఇంకెందుకు ఆలస్యం, కలుద్దాం వెళ్ళి. ఇంతకీ విష్ణు ఇంకా రాలేదనుకుంటా. మహి అయితే వచ్చేసిందని ఫోన్ చేసింది మా ఆవిడ. సిద్ధు కూడా రావడానికి 8:30 అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి 7:30 అయింది టైం. 1 hour పడుతుంది వాళ్ళు రావడానికి. ఫస్ట్ అయితే మహి వాళ్ళు వచ్చేసారు, మహి వాళ్ళని కలుద్దాం మనం వెళ్ళి. వాళ్ళతో కాసేపు ఆడుకుందాం, పిల్లలు కూడా వచ్చారు కదా. ఓకే ఏం జరుగుతుందా? హలో, మా టేబుల్ అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నా? హలో హలో అడిగి జాగ్రత్త రావట్లేదు. అడిగి గ్రిప్ లేదు కదా ఇక్కడ. చూసుకోవి అమ్మయ్యా. క్లాప్స్ కొట్టు మీదాంశ్. వావ్, బాబాయ్ ఏంట్రా? ఇంకేమి లేవురా, ఇంకేమి లేవురా. ఏంటివి? అత్తయ్య మరీ చెప్పారు, మేఘనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని సర్దుకొని రాకు నువ్వు అని. చేసి సర్దుకోవాలి కాదు. ఏమొచ్చాయి ఇవి? ఏం లేదు. అయితే ఇవాళ మామిడి పండ్లు అండ్ అదేమంటారు మల్లెపూలు ఇట్లా బొట్టు పెట్టి ఇవ్వాలంట. అయితే నేను ఇక్కడికి వచ్చేసాక చెప్పారు అత్తయ్య. అందుకే నేను వెంటనే మామిడి పండ్లు ఇంట్లో తెప్పించా. బాగా బయట ఉన్నారు కాబట్టి వచ్చేటప్పుడు పూలు తీసుకుని రమ్మని చెప్పారు. ఇది కూడా అప్పటికి బయలుదేరిపోయింది కదా, అందుకనే. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారే. సూపర్. ఇవాళ చాలా స్పెషల్ పౌర్ణమి. నేను కార్లో బయలుదేరాక అత్తయ్య దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. అంటే ఇప్పుడు బాగా వచ్చాక బొట్టు పెట్టించుకుని నువ్వు అక్షంతలు వేయించుకో, నాకు కూడా బొట్టు పెట్టి మీరు అందరు అక్షంతలు వేయండి. తర్వాత నేను పండించి కొన్ని పూలు ఇస్తా. అట్లా నేనేం చేయాలి అప్పుడు? నేను పండ్లు ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు ఏదైనా, కాకపోతే మ్యాంగో ఇస్తే చాలా మంచిది అని చెప్పి. మా ఇంట్లో మ్యాంగో లేదే, మా మ్యాంగోని ఇచ్చేదా? అబ్బా అస్కు బుస్కు. ముందే ప్రిపేర్ చేసి తెచ్చింది. కలిసిపోయిందండి మొహం అంతా.
హలో యూ ఎలా జరిగింది మీ హోలీ? మా హోలీ చాలా చాలా బాగా జరిగింది. మొత్తం అంతా నన్ను ముంచి పడేశారు. అసలు ఏంటి నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు అలా హోలీ ఆడతారు అలా ఉంటుంది అని. ఇప్పుడు కూడా ఏదో ఫోటో షూట్స్ కి కొంచెం కొంచెం రాసుకున్నాం. హ్యాపీ హోలీ. నేను కూడా ఫస్ట్ టైం రాగా మొత్తం అసలు అలా ఆడటం అనేది అసలు ఇక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు మళ్ళీ వచ్చాడు బయటికి. సిద్ధు బయటకు వచ్చి అక్క నెక్స్ట్ ఇయర్ నుంచి హోలీ ఖచ్చితంగా మనం హాలిడే పెట్టుకున్నాము, మనందరం ఎంజాయ్ చేద్దాం. శివ ఇక్కడ బొజ్జున్నా బొజ్జుదా హలో హాయ్. ఇప్పుడు దాకా ఫుల్ ఆడారు. సో ఏంటి ఇంకా మ్యాటర్? నేను నీతో మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ యూ. నువ్వు నాతో రీల్ చేస్తాను చేయలేదు కాబట్టి నేను నీతో మాట్లాడు. ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు? వెళ్ళేటప్పుడు చేద్దాంలే. అమ్మ మై బేబీ. See, this is my baby. హలో హే, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నువ్వు విని హాయ్ చెప్పు. ఓకే, ఫైట్ చేద్దాం మనం వాళ్ళతో. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండు. ఓకే ఓకే. హలో హాయ్, హౌ ఆర్ యూ? అరే 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 ఏ అరే నా మావాడే. అరే 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 ఓరు యూనోనా. ఓమా రే, నీకేం చెప్పాను? గుండుగా ఫైట్ చేయమని చెప్తే పడిపోతావు నువ్వు. సీరియస్గా ఉండవు అంటే చూడు, సీరియస్ డిస్కషన్ ఇదా అంతా. వస్తున్నాడు ఇంకా మావాడు ప్రిపేర్ అవ్వాలా. ఏదో మాట్లాడుతున్నాడు నాతో. చెప్పేంటి చెప్పేంటి ఏం చేయాలి ఏం చేయాలి డాడీ? నువ్వు వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయాలి. ఓకే ఓకే డాడీ. ఓకే హలో హలో ఫస్ట్ హలో చెప్పు, ఫ్రెండ్స్ కదా. హలో అయ్యో అరే హరిని గుడ్డుది. అవును వాడు ఫోటో చూస్తున్నాడు. ఎవరిది? ఎవరి ఇల్లు అని చూస్తున్నాడు. సో గాడ్ బ్లెస్ యూ అండ్ 100 ఇయర్స్ అలా హ్యాపీగా అంటే ఇంకా మంచిగా బాగా సెటిల్ అవ్వాలి. ఇంకా మంచి మంచి క్రేజీగా ఉండాలి. ఓకే, ప్రేమగా మొక్కు. ఏం కోరిక కావు. God bless you, my child. చూడు ఎంత చక్కగా పడుకుంటున్నా. ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల నీవు హలో కలా ఊగింది ఊయలా. మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చారని మాకు తెలుసు. మీ నాన్నలాగా నువ్వు కౌంటర్ లేక నాకు. వాళ్ళందరినీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటున్నా? ఇంతమందా చుట్టుపక్కల? ఓ మై గాడ్, ఏరా ఎంతమంది ఫ్రెండ్సా నీకు చుట్టుపక్కల? హరిణి క్రేజ్ మామూలుగా లేదైతే. కమ్
మ్యాంగో ఏమా హలో నానా ఫ్రెండ్స్ వచ్చారు నీ ఫ్రెండ్స్ మ్యాంగో ఫ్రెండ్స్ వచ్చారు నాన్న దా పిల్లలు చూస్తే దా ఓరా అరే అమ్మ అడుగుతున్నాడు నిజంగానే జస్ట్ మిస్ నోట్లో చేయబెట్టిండు స్వింగ్ రా స్వింగ్ రా ఓ వావ్ నైస్ రా మ్యాంగో సీ ద గిఫ్ట్ హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా come here cool కష్టపడు తొందరగా ఇంకొక పాపని కానీ మంచి ఇంకొక ఇల్లు కొనుక్కో. ముందు పాస్పోర్ట్ తీసుకో ఫస్ట్ అయితే పాప అయాష్ మంచిగా చదువుకొని డాక్టర్ అవ్వు. ఓ వావ్ డాక్టర్ మనకి ఒక డాక్టర్ దొరుకుతాయి. దిస్ ఇస్ స్టైలిష్ దండం. ఓకే నైస్. ఓ ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వచ్చింది. మ్యాంగో ఏందన్నా ఏరా ఓమా కమియా 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 రాదంట అది ఎల్లు నా కమ్ దగ్గరికి. కమియా బావ సిగ్గింగ్ అవుతుంది. తీసుకోండి. హయ్యా రే హయ్యా చిందురే సున్నయి అల్లరి గంట చెవులో ఏమనింది మై ఏమని తిట్టిందా అన్నవా మేడం ఎట్లా చూపించా మ్యాంగో పూ చూసావు నువ్వు ఇప్పుడే ఆ? మ్యాంగోకి మీన్ మ్యాంగో అది మ్యాంగో పువ్వు అంట నేను నిజంగానే మ్యాంగో పువ్వు అనుకున్నా మామూలుగా కాదు కాదు అరుణాచల్ ఇద్దరు జుట్టు భలే క్రేజీ ఉంటుంది అసలు ఇదిగో $100 You $2. $2 మమ్మీ పాస్పోర్ట్ తీసుకోలేదు నీకు $2 $2 అంటారు నీకు అత్తయ్య అతనికి అత్తయ్య you $100. $100 మమ్మీ You $100. You $100. వావ్ మమ్మీ 100 శివన Zero. ఫన్నీ ఐదు పెద్ద You $2. అరే కుంభమేళలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తుంది మా వాళ్ళందరికి అందరు చాలా కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు సీరియస్లీ అంటే మామూలుగా ఫోన్లో చెప్పలేదు Yeah. చాలా మా ఇంటికైతే ఇంకా షూట్ అవ్వలేదంట ఇంకా అందుకే ఇలానే మేము కొంచెం తినేసి అన్ని తనకి box బాక్స్ service. తీసుకుని యా ఇంటికి వెళ్ళిపోతాం దట్స్ ఓకే చికెన్ చాలా ఎంత స్పెషల్ గా చేస్తారు సరే
కూరకారం వేసినేమో కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ నాకైతే కసూరి మేతి టమాటా వేసి. పచ్చడి చాలా చాలా బాగా నచ్చింది. టమాటా పచ్చడా తిన్నావా? టమాటా పచ్చడి చాలా నేను బాగా వీడియో తీస్తున్నాను అనుకున్నాను As తినేటప్పుడు. usual, మా It's okay, విష్ణు ఈసారి- ఫస్ట్ తినేస్తుంది ఈసారి విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ముద్దలు కలిపి పెట్టుకున్నాం. ఓకే సిద్ధు కూడా ఉంటాడు అవును, కాబట్టి అవును. అలా plan సిద్ధు ఉండాలి. చికెన్ మజ్జిగ అవును. డార్లింగ్ అది ఏ, అవును, నెత్తళ్ళ చికెన్ పచ్చడి మరి తింటావా? చాలా చేయవా? డార్లింగ్ నెత్తళ్ళ పచ్చడి తింటావా? నేను ఏదైనా తినేస్తా. చాలా సరే బాగుంది. విను స్టోరీ ట్రై దట్. మేము ఒక డీప్ డిస్కషన్ లో ఉంటే ఏంటి బాబా మీరు మా Okay. నెక్స్ట్ అయితే మీటింగ్ వాడు అన్నాడు, Okay, fine. జల్దీ జల్దీ చడో బోట్ అని అన్నాడు. నేను గబ్బా గబ్బా ఎక్కి పడేసాను. వాడు వాటర్ ఏమంటారు రివర్ పోలీస్. వాడు అంటున్నాడు ఉత్తరం అంటున్నాడు. వీడు అన్నాడు దిగకు నువ్వు దిగితే ఇంక మళ్ళీ ఎక్కనివ్వరు అన్నాడు. నేను వీళ్ళందరినీ రండి రండి అని అన్నా. డబ్బులు ఇచ్చేసారా? ఈ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదు ఇంకా. Google Pay. ఓకే ఓకే. అయితే ఎక్కిసాం. ఎక్కిసినాక వాడు గబా గబా రోజేసి కొంచెం మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా వెనక్కి రాలేము కదా. మాది లాస్ట్ బోట్ ఫ్రమ్ ద డాక్. Oh my God. 5 o'clock కి లాస్ట్ ఫినిష్ మేడం కదా, ఛాన్స్ లేదు. బోట్ లేదంటే రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్ళాలి. మధ్యలో సంగంకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడి నుంచి సన్సెట్ సంధ్యా సమయం ఉన్న కరెక్ట్ గా ఈవినింగ్ స్నానం చేశాము. Nice. మేము పొద్దున మంచి వేసి పెట్టారా వాటర్లో? ఆ, మంచిలాగా ఉంచి దిగి ఆ చెక్క దాని మీద లేదు అక్కర్లేదు. డైరెక్ట్ బోట్ నుంచి దిగితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే బావ నేను మమ్మీ అంకిత డిఫరెంట్ హైట్స్. ఎవరు నిల్చున్నా ఇంతవరకే నీళ్లు ఓ, ఎవరి పేర్లు వాళ్ళవేనా? రాసి పెట్టారే. నేనైతే మౌని అమావాస్య రోజు చేసా స్నానం ఎక్కడ? మహాసంగం. అప్పటి వరకు చేయలేదు. ఎప్పుడు వెళ్ళావు? మొన్న కాశీకి వెళ్ళినప్పుడు. అరే ఆ వాటర్ ఆ రోజు వచ్చింది నాకు. కూర్చోండి కూర్చుంటే మీకు మంచిగా మహాకుంభ వాటర్, మహాకుంభ శాండ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి దగ్గర పెట్టుకొని పూజ థ్యాంక్ చేసుకుంటాం. యూ. మనం వెళ్ళలేకపోయినా మన పేరు మీద ఎవరైనా అనుకుని వెళ్ళొచ్చినా అది చాలా బ్లెస్డ్ అంట. ఆబ్వియస్లీ నువ్వు అక్కడ మునిగినప్పుడు మా అత్త పేరు Of course, aunty. థ్యాంక్ యూ సో మచ్. అవి మళ్ళీ స్నానం ఇదైతే స్పెషల్ గా మేము చేయించాము. ఆ, ఇద్దరిది ఒకటే కానీ వేరేగా ఉంటుందంట. ఆ, చాలా డెలికేట్ గా ఓపెన్ చేయండి. అంత అర్థలేదు. మెల్లగా హ్యాండిల్ కిందకి. ఓపెన్ చేసే యా ఓపెన్ చేయండి. 2 1 గో. మై గాడ్. దాని మీద రాసింది. Very crazy. Shiva, Mahi, Harini, Medha and Shu. This is so nice. తందానే 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 చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా అయాన్ష్ సిద్ధు విష్ణు, యాక్చువల్ సిద్ధు విష్ణు అయాన్ష్. చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే ఇది నువ్వు ఇలా పెట్టుకోవచ్చు. నువ్వు వాల్ కి డ్రిల్ అయినా చేసుకోవచ్చు. ఇది మేము ఎప్పుడైతే ఓన్ గా ఒక ఇల్లు తీసుకొని వెళ్తామో అప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ లో ఇది ప్లేస్ చేయాలని అనుకుంటున్నాను. ఇది అక్కడ అది దగ్గరుండి దగ్గరుండి చెక్కించాము అనమాట. అందుకే ఇక్కడ తెలుస్తుంది. పాలరాతిని ఉంది కదా. ఆ రాక్స్ తీసుకుని డైరెక్ట్ ప్లేస్ చేయలేను. ఒక ఫ్రేమ్ చేయించి పెడతా బికాస్ ఇది హైలైట్ అవ్వాలి నాకు. బికాస్ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఒకసారి రెడ్ డ్రెస్ నేనైతే చక్కగా మా ఇంట్లో పెడతా. ఓకే. చాలా బాగుంది. ఇలా మార్బుల్ స్టోన్ తీసుకొని వాళ్ళు ఇలాగా డిజైన్ చేస్తారు అన్నమాట. వెరీ నైస్. సో ఇప్పుడు మన శివ మహి అండ్ హరిణి మేధాంశది చేస్తున్నాము. ఇంత బాగా చేస్తున్నారు చూడండి. హ్యాపీ అయిపోతుంది వాళ్ళు. గుర్తుగా కొనాలి కదా. ఇప్పుడు బట్టలు కొంటామనుకో ఒకసారి వేసుకొని అయిపోతాయి. కానీ ఇదనుకో నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర సిద్ధు విష్ణు అయాన్ష్ బాగుంది. బ్యూటిఫుల్. మా హరిణి పేరు ఎంత బాగా రాస్తున్నారు చూడండి. హరిణి నీ పేరు చూడరా ఎంత క్యూట్ గా రాస్తున్నారు.
ప్యూర్ మార్బుల్ మీద వాళ్ళు తీసి ఇది ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది తెలుసా, అంటే మనందరం కూడా చాలా లక్కీ. అంటే 144 years కి వచ్చే మహాకుంభప్పుడు మనమందరం బతికున్నాం కాబట్టి so అది మనకి చాలా స్పెషల్ అన్నమాట అక్కడి నుంచి ఇది. ఇంకొకటి So, వాటర్ water అయిపోయింది. అయిపోయిద్దామన్నా నేను చెక్కలేదు కదా, అందుకని లేకపోతే నువ్వు నెక్స్ట్ బేబీ కంటే నేను మళ్ళీ next జబల్పూర్ వెళ్ళాలి. నేను అప్పుడు ఇక్కడ కింద పెడతా. అండ్ దాంతో పాటు ఇంకేముంది నాన్న ఎన్ఎం ఫుడ్స్ వి ఓ పికిల్స్ అండ్ పౌడర్స్. అబ్బా. ఇನ್ನು మొన్న మొత్తం మమ్మల్ని రోస్ట్ చేశారు కదా, అప్పుడు మిస్ అయ్యింది కానీ అప్పుడు ఇక అవి ఫ్రెష్ వి. ఇద్దరికి ఒకసారి. రోస్టెడ్ పికిల్స్ అంట. సో ఈసారి నుంచి రోస్ట్ చేయనని చెప్పు. లేదు చెయ్యి చేస్తా. వాళ్ళ మీద full rights ఉన్నాయి. కానీ మమ్మల్ని రోస్ట్ చేయాలి, మేము రోస్ట్ అవ్వాలి, అప్పుడు మౌట్ అవ్వాలి, లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అన్ని ఉన్నాయి. ఆవకాయ పెట్టాక టేస్ట్ చేస్తాం ఆఫీస్ లో మీకు ఫస్ట్ కలిపి పెడతా. ఆవకాయ పెట్టాక అక్కడికి వచ్చి ఆఫీస్ లో ఫస్ట్ ముద్ద మేము అక్కడ టేస్ట్ చేసి తీసుకుంటాం. అందరూ వెళ్తున్నారు. నేను హాలిడేస్ లో పెట్టుకుంటా నాన్న కడతారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. క్యాన్వాస్ మీద ఒక పెయింటింగ్ చేసి మీకు పంపిస్తా. షూర్, పంపించు. అలాగే బాయ్ నాన్న. అండ్ బాయ్. విష్ణు ఫోన్ ఇవ్వండి. నేను మేఘాలు నీళ్ళు మేఘాలు. నీలి మేఘ మేఘాలు. మేఘాలు రాజు వచ్చినాడో ముసలోళ్ళు కదా మరి ఇద్దరు ఎంగ కదా. బుజిమా 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 దిల్ వాలీ మీరు అయిపోయింది. మీరు వెళ్ళిపోండి, మేము ఇద్దరు వస్తాం. మీరు అయిపోయింది. అందరికంటే ముందు. ఓ మై గాడ్, అక్కడ ఆ పార్కింగ్ ఉంది, అక్కడ ఉంది సైడ్. హ్యాపీ. అన్ని ప్యాక్ చేసి పెట్టా. ఆ డైరెక్టర్ ని మాత్రం మంచిగా మీరు మంచిగా చేయలేదు. మీరు ప్రామిస్ చేశారు 8 o'clock కి మా సిద్ధుని పంపిస్తానని చెప్పి, పాపం కానీ నిజంగా. మీరు పంపించకుండా 2 సీన్లు ఎక్స్ట్రా పెట్టారు. దాంతో సిద్ధు మాతో రాలేకపోయాడు. సో ఐఎమ్ హర్ట్. దెన్ సిద్ధు నువ్వు అన్ని నీకు పంపించాను, తిన్నాను శుభ్రంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బట్ ఈ టైం అయింది, ఇంకేది టేస్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు టేస్ట్ చేస్తా. యమ్మీ ఉన్నాయి. థ్యాంక్ యూ అక్క, లవ్ యూ. థ్యాంక్ యూ బావా. మహి, నువ్వు చేసిన స్వీట్ తింటున్నాను, సూపర్ ఉంది అసలు. కుబానికా మీట. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్.